మారిపోయింది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాతాళగంగ వైపు వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మీరు చూస్తున్నారు, ఇది కొత్త ఏం కాదు, ఇది మొట్టమొదటిసారి అంటే కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో శ్రీశైలంలో చిరుతల సంచారం ఆందోళన కలిగించింది. అధికారులు చర్య తీసుకోవాలంటూ ప్రజలు కోరుతూనే ఉన్నారు. ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు వచ్చేటువంటి పుణ్యక్షేత్రం శ్రీశైలం. అలాంటిది ఇంత యథేచ్ఛగా చిరుతలు తిరుగుతుంటే మా ప్రాణాలకు రక్షణ ఏది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తిరుపతిలో కూడా ఇలాంటి ఘటనలే మనం చూసాం. ఇప్పుడు మరొకసారి శ్రీశైలంలో ఇలాంటి ఘటన మనం చూస్తున్నాం. ఒక ఇంట్లోకి చొరబడింది చిరుత, ఇంట్లోకి వచ్చి అక్కడ కొద్దిసేపు తిరిగి మళ్ళీ వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఆ సమయంలో ఆ ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే అర్ధరాత్రి వేళ ఒకవేళ లేచినట్లయితే పరిస్థితి ఎలా ఉండేదో మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. అక్కడ ఎవరు లేరు కాబట్టి, ఏ ఆహారం దొరకలేదు కాబట్టి చిరుత అక్కడి నుంచి వెళ్ళిపోయింది సైలెంట్గా. ఒకవేళ ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నిద్ర లేచి ఉంటే, అది అటు ఇటు వెళ్తున్న సమయంలో పక్కింటి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నిద్ర లేచి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి ఊహించుకోవడానికి భయంకరంగా లేదా? అసలు చిరుత ఆ ప్రాంతంలో సంచరించిందని తెలిసిన తర్వాత, వాళ్ళ ఇంట్లో ఆ వరండాలో అక్కడ చిరుత సంచరించిందని తెలిసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నైట్ టైం వాళ్ళు డోర్ తీయడానికి కూడా భయపడిపోతారు కదా. కనీసం డోర్ తీసుకొని బయటకు రాగలుగుతారా? ఒకవేళ రావాలంటే అర్లీ మార్నింగ్ అయినా సరే, నైట్ అయినా సరే డోర్ తీసుకొని ఏదైనా పని ఉంటే 1కి 100 సార్లు అక్కడంతా చెక్ చేసుకొని అప్పుడు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ విషయం పట్ల ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతుంది. హుసేన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి హుసేన్. చిరుత ఇంట్లోకి రావడం ఏంటి? అధికారులు ఏమంటున్నారు? ఏం చర్యలు తీసుకుంటున్నారు? నందు, శ్రీశైలం లింగాల గట్టుకు వెళ్లేటువంటి దారిలో చిరుత కలకలం సృష్టిస్తుంది. అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడినటువంటి విజువల్స్ మన CCTV ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు చూస్తే ఒక్కసారిగా భయాందోళన కలిగించేటువంటి దృశ్యాలు. ఆ సమయంలో ఎవరున్నా సరే మట్టు పెడుతుంది చిరుత. ఎందుకంటే చిరుతలకి అత్యంత ప్రియమైనటువంటి భోజనము కుక్క. అయితే కుక్కను పట్టుకెళ్లేందుకు అనేక సందర్భాల్లో లింగాల గట్టుతో పాటు శ్రీశైలం సంబంధించినటువంటి ఇంట్లో కూడా చొరబడి గతంలో దాడి చేసి చంపేసి కుక్క మీద దాడి చేసి చంపేసి ఎత్తుకెళ్ళినటువంటి ఘటనలు కూడా మనం చాలా చూసాం. అయితే అలాంటి ఘటనే మన గత ఏడాదిన్నర క్రితం జరిగినటువంటి ఏ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన అతి సమీపంలోనే ఇవాళ నిన్న రాత్రి చిరుత చొరబడినటువంటి విజువల్స్ చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఎవరున్నా సరే మరి మృత్యువాత పడేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ చిరుతల కలకలము ఇప్పటిది కాదు, ప్రతి ఏటా జరిగేటువంటి అంశము నిత్యము జరుగుతున్నటువంటి అంశాలే. దీంతో పాటు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇంట్లోకి చొరబడిన నేపథ్యం ఉంది, కుక్కల మీద దాడి చేసినటువంటి నేపథ్యం ఉంది. అధికారులకి ఒకటే విన్నవిస్తా ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి అటు సున్నిపేట ప్రజలు కానీ అటు శ్రీశైలం ప్రజలు కానీ, మాకు అడవి జంతువుల నుంచి ప్రాణ రక్షణ కల్పించండి, అవి ఎప్పుడైనా దాడి చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అడవుల్లో ఉండాల్సినటువంటి క్రూర మృగాలు వన్య ప్రాణాలు కూడా జనావాసంలోకి వస్తా ఉన్నాయి. దాంతో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో ఎవరైనా సరే ప్రమాదాలకు గురి అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పి అనేక సందర్భాల్లో అనేక సార్లు కూడా అటవీ శాఖ అధికారులకి విన్నవించుకుంటున్నారు. అటవీ శాఖ అధికారులు వర్షన్ మరోలాగా అనిపిస్తుంది. అడవిలో జంతువులు ఉన్న ప్రాంతానికి మీరు రాలేదు, అంటే మనుషులు ఉన్న ప్రాంతానికి జంతువులు రాలేదు, జంతువులు ఉన్న ప్రాంతానికి మీరు వచ్చారు. సో సున్నిపేట కానీ శ్రీశైల క్షేత్రం ఈ పరిసరాలన్నీ కూడా నల్లమల అటవీ ఫారెస్ట్ ఆవాసంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వచ్చేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అయితే వాటిని కట్టడి చేసేందుకు తమ వంతుగా మనం ప్రయత్నం చేయాలని ఉన్నప్పటికీ అయితే ఈ అటవీ శాఖ నిబంధనలు కానీ లేకపోతే దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారులకు ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు మనుషుల ప్రాణాలు కాపాడాలి, అదేవిధంగా జనజీవనంలోకి రాకుండా చూడాలి అంటే మాత్రం కనీసం గ్రామానికి ఒక ఫెన్షనింగ్ తీగ లాంటిది ఫెన్షనింగ్ చేసి ఇనుప కంచెలతో ఏర్పాటు చేస్తే తప్ప అడవుల్లో ఉండాల్సినటువంటి జంతువులు జనావాసాలకు వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే వినిపిస్తుంది. ఏదేమైనా శ్రీశైలంలో చిరుతలు కలకలం రేపుతున్నాయి, కుక్కల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి జరిగినటువంటి ఈ చిరుత ఇంట్లోకి చొరబడడం, అక్కడ ఇంట్లోకి వెళ్లి చూసినటువంటి దృశ్యాలను చూస్తే మాత్రం ఒక్కసారిగా భయంగా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ దృశ్యం చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ ఒక్కరు కూడా ఇవాళ రాత్రి నుంచి కంటి మీద కునుకు లేకుండా పడుకోవాలంటే కూడా భయపడేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పి
ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో రక్షణ కల్పించండి అడవి జంతువుల నుంచి అని ఆ డిమాండ్ అయితే ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది నందు. థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. గతంలో కూడా చాలా సందర్భాల్లో చిరుతల సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరొకసారి డైరెక్ట్గా ఇంట్లోకి రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు ఈ విషయంలో చర్యలు అక్కడ ఉన్నటువంటి సహజంగా శ్రీశైలం, తిరుపతి లాంటి ప్రాంతాల్లో మాత్రమే కాదు, కేవలం పుణ్యక్షేత్రాలు ఉండేటువంటి ప్రాంతాల్లోనే కాదు, మన భారతదేశంలో అటవుల్లో ఉన్నటువంటి చిరుతలు, ముఖ్యంగా చిరుతల సంఖ్య ఎంత ఉంది, అవి ఏ ఏ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి, ప్రతిదీ మానిటర్ చేస్తూ ఉంటారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, జియో ట్యాగింగ్ చేశారు, ఇలా అన్నీ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రం అధికారుల కళ్ళు కప్పి కొన్ని చిరుతలు ఇలా జనావాసాల్లోకి రావడం, ప్రజల మీద అటాక్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విషయంలో అధికారులు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, మేము ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మేము ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఆ చిరుతను పట్టుకుంటాం, దూరంగా తరలిస్తాం అని చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇలాంటివి జరుగుతున్నాయి. జరగరాంది ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏదైనా జరుగుంటే ఎవరు బాధ్యత వహించేవాళ్ళు, ఎవరు దీనికి సమాధానం చెప్పేవాళ్ళు అంటూ అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. జస్ట్ ఇమాజిన్, రేపు ఇంకెప్పుడైనా నైట్ టైంలో ఆ డోర్ తీయగలుగుతారా, ఆ ఇంటి డోర్ని నైట్ టైం? ఒకవేళ తీయాల్సి వస్తే ఏదైనా అర్జెంట్ ఉండి ఒకటి